జిల్లా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గత 30 ఏళ్లు లేని విధంగా ఇప్పుడు పులివెందుల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. ఇది వైసీపీ తట్టుకోలేకే టీడీపీపై అసత్య ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లో 2 బూత్లకి రీపోలింగ్ అవుతుందో ఆ రీపోలింగ్ని బాయ్కాట్ చేయడం అంటే వైసీపీ బాయ్కాట్ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడమే. ఈరోజు పులివెందుల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తుంటే అది చూసి ఓర్వలేక ఓటమి అంగీకరించలేక బాయ్కాట్ చేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్పడం దారుణం. అసలు గడిచిన 30 సంవత్సరాలుగా ఏ రోజు కూడా పులివెందుల ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా ఓట్లు వేయడానికి వస్తే వాళ్ళపైన దాడులు చేయడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఇలాంటి అంటే ప్రజా వ్యతిరేక విధానాలతో గత 30 సంవత్సరాలుగా పులివెందులో అరాచక పాలన సాగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేయడం నిజంగా చాలా సంతోషం. ఇది చూసి ఓర్వలేక వైసీపీ లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది.